సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యొక్క నిబంధనలు మరింత కఠినతరం చేశారనిపిస్తుంది మీరు చెప్పినవి వింటుంటే. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన మా అసోసియేషన్ని ఏదో ఎక్కువగా అక్కడికి రావాలంటేనే చాలా కష్టం అనే విధంగా నిబంధనలు మార్చారనిపిస్తుంది. సో దాని మీద ఏమంటారు? ఇది యాక్టర్ ఫ్రెండ్లీగా చేసాం. బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ఏదో ఒక సినిమాలో ఊరికే ఒక డబ్బింగ్ సినిమాలో ఒక సాంగ్ యాక్ట్ చేసి లోపలికి రాకూడదు. ఇవి స్ట్రిక్ట్ చేసిన ఇప్పుడు కరెక్ట్గా 30 years అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి. లెజెండ్స్ ప్రెసిడెంట్స్గా చేశారు. అప్పుడు ఆలోచించలే వాళ్ళు ఇలాగ తయారవుద్దని. బట్ కుటుంబం పెద్దదయ్యేసరికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రూల్స్ మేబీ 10 yearsకి పనికొస్తాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా మార్చాలి. ఎవ్రీ రూల్ హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ కండిషన్స్. అంతేగాని ఇప్పుడు రెడెండెంట్ రూల్స్ కొన్ని ఉన్నాయి. మా బైలాస్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి విచ్ లీగల్ ఒపీనియన్ తీసుకొని అవి తీసేస్తున్నాం. అది ఏజీఎంలో పెట్టి తీసేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి ప్రతి మెంబర్ అన్న రూల్ ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ప్రెసిడెంట్ బాగానే ఉంది. రేపు ఇంకెవరో ఒక్కరు వస్తారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు నాన్నగారి దగ్గర కానీ బాలకృష్ణ గారి దగ్గర కానీ నాగార్జున గారి దగ్గర కానీ వెళ్ళి మీరు నెలకు 100 రూపాయలు కట్టట్లేదు కట్టాలి అని కూర్చుంటారా? కట్టకపోతే తప్పు. సో సచ్ రూల్స్ విచ్ ఆర్ నాట్ రైట్. ఇన్ స్పిరిట్ ఇట్ కెన్ బీ గుడ్ బట్ ఇట్స్ రిడెండెంట్. సో అలాంటివి కొన్ని తీసేసాం. ద రీజన్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్సో మేకింగ్ ఇట్ స్ట్రిక్ట్. ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులైతేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి. అండ్ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా. ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్. ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చాను. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంటే అందరితో కలుపుకుపోయే విధానం ఒకటి ఉంటుంది. అంటే అందరినీ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మీరు అన్నట్టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కానీ. అందులో మీ చొరవ ఎంతవరకు ఉండబోతుంది? ఎలాంటి డయాస్ని మేము చూడవచ్చు భవిష్యత్తులో? ఫెంటాస్టిక్గా చూడబోతారు. నెక్స్ట్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు సీ అట్లీస్ట్ 3 ఈవెంట్స్. అండ్ ఈ 3 ఈవెంట్లు ప్రతి ఒక్క నటీనటులు సహకారంతోనే జరుగుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఒకటి తెలంగాణలో జరుగుతుంది, ఒకటి ఓవర్సీస్లో కూడా జరుగుతుంది. ఈ 3 ఈవెంట్స్ అయితే గ్యారంటీ జరుగుతాయి. అండ్ దీనికి ప్రతి నటీనటులు అటెండ్ అవ్వాలి. వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ఈవెంట్లు జరిగేటప్పుడు షూటింగ్స్ జరగవు. అది ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది దీంట్లో. విష్ణు గారు, ఇటీవల ఒక 1 నెల రోజుల పాటు సినిమా షూటింగ్స్ బంద్ చేసి ఇండస్ట్రీ బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మా అసోసియేషన్తో కూడా నిర్మాతల మండలి చర్చలు జరిపి నటీనటుల పారితోషికాలు కావచ్చు, లేదా షూటింగ్ లొకేషన్లో క్రమశిక్షణ కావచ్చు, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. నటీనటుల పారితోషిక విషయం అనేది మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న సూచనలు చేసిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆర్టిస్ట్ ఇంటే డబ్బు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఆ రూల్ని బ్రేక్ చేసి మమ్మల్ని మామూలుగా తిట్టేది మా నాన్నగారే ఉంటారు. సో మేమందరం వీఆర్ ఆల్ లైక్ స్టాక్. నా సినిమా బ్రహ్మాండంగా ఆడితే నాకు మంచి డబ్బు ఇస్తారు. ఇప్పుడు పక్కనోడు సినిమా ఆడలేదనుకోండి, ఎక్స్ అని అతని సినిమా ఆడితే డబ్బులు ఇస్తారు. ఎక్స్ అని సినిమా ఆడలేదనుకోండి, డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? సో యూనో ఇట్ ఈస్ అప్ టు ద ఆర్టిస్ట్. దట్ ఈస్ ఎ లార్జర్ డిబేట్. అది మేము వీల్ నెవర్ ఇంటర్ఫియర్. మీరు మాట్లాడుకోండి, ఇచ్చుకోండి, అంతే. అది మీరు వద్దనుకుంటారా, ఐ హ్యావ్ ఎన్కరేజ్ అనదర్ యాక్టర్. బట్ డిసిప్లిన్ పరంగా వచ్చారా, ఇట్స్ ఎ 2-way బోట్. ఇప్పుడు మేము డిసిప్లిన్డ్గా మా ఆర్టిస్ట్ కానీ సపోజ్ సెట్కి కరెక్ట్ టైం రాకుండా ఒక ప్రొడ్యూసర్ కానీ రిటర్న్ కంప్లైంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తే మేము ఆర్టిస్ట్తో మేము మాట్లాడి అమికబుల్ సొల్యూషన్ ఇస్తాం. అలాగే మా ఆర్టిస్ట్ని కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ కరెక్ట్గా ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వీ విల్ ఆల్సో రియాక్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం. అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ జాబ్. లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున
మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున, అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది ఒక గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖున ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయొచ్చా అన్నాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖున జనవరి చేస్తూ వచ్చావు, మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అంటే 1 month అని పోస్ట్పోన్ చేస్తారంటాం. వారికి నా పట్ల నా అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం. ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను, అంతకంత ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను. ఇక రామారావు గారి గురించి పూజ్యులు, యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు, మాకు ఆరాధ్యులు. అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియనిది ఎవరికి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. కానీ వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు, అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడిని. నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో, చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన, నా ప్రయాణాన్ని కొనసాగించాను వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. అది చాలా గొప్ప అవకాశం. ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగే సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను. ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది. లేదంటారా, వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. నాగేశ్వరరావు గారు 1 or 2 years ముందు వచ్చి ఉంటే, ఆ తర్వాత రామారావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ ప్రవేశిస్తే సినిమాల్లోకి, ఈయన మన దేశం అని మన రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాల్లో ప్రారంభించారు. అయితే ఆ తదనంతరం విత్ ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఇక నాగేశ్వరరావు గారు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు. అలాగా ఆదరణ ప్రకారం, ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాల్ని మార్చుకుంటూ, వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు 2 నేత్రాలు, 2 కళ్ళు అని అనిపించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ ఇంకా ఆరాధనాపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం. అలాంటి బిడ్డల్ని కనటం, వారి తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం. అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం, చిన్న బిట్ చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ మీ ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి. 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకేశాను. ఆయన ఆగిపోయా, బ్రదర్ ఏమది అన్న, ఏంటి సార్ అన్న, అలా దూకేసేట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు, మనం అలా ఊపిస్తే సరిపోతున్నాను. నాకు ఎవరు చెప్పలేదండి. దూకిస్తేనాను 3 అడుగులే కదా అని దూకానన్నాను. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక, ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళ నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటారు అని చెప్పినప్పుడు కరెక్టే, కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కుర్రతనంలో ఓకే అని అనుకున్నాను.